నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ. 44 మంది అధికారులను ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభం. నిజామాబాద్ జీజీహెచ్ లో సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు. పార్లమెంట్లో నీట్ నినాదం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో నీట్ 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 అంటూ నినాదం చేసిన ఎంపీలు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 58.39%, ద్వితీయ సంవత్సరంలో 54.11% ఉత్తీర్ణత. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మొన్న సీఎం రేవంత్ సమక్షంలో పోచారం. నేడు సీఎం రేవంత్ సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిక. 2 రోజుల వ్యవధిలో 2 ఎమ్మెల్యేలు చేరడంతో బీఆర్ఎస్ లో టెన్షన్. బ్రిడ్జ్ నిర్మాణ పనులు నాణ్యతతో నిర్మించాలి. వచ్చేది వర్షాకాలం ఉన్నందున త్వరగా పూర్తి చేయాలి. ఇందల్వాయి భీమ్గల్ రోడ్లో సిరికొండ గట్కోల్ హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి అనునేను, బండి సంజయ్ అనునేను అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్. వచ్చే నెల 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. నేడు రేపు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహేష్ గౌడ్, షబీర్ అలీ ప్రయత్నం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? హైదరాబాద్ మీడియాతో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ప్రజావానికి వచ్చే బాధితులు గేట్ పాస్ తీసుకొని లోపలికి రావాలి. కలెక్టర్ వద్ద బాధితుల ఆందోళన. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో విడుదల చేశారు. చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్, టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన రోనాల్డ్ రోస్ను విద్యుత్ శాఖ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనకు జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఉన్న దేవసేనను కళాశాల టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా బదిలీ చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించారు. ఆయనకు టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ఉన్న రిజ్వీని వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు. దాసరి హరిచంద్రను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ను నియమించారు. బదిలీ అయిన ఐఏఎస్ల జాబితా ఇలా ఉంది. పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్,
చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్య, హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు, అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం, టీపీటీ ఆర్ఐ డీజీగా అహ్మద్ నదీంకు అదనపు బాధ్యతలు, వాణిజ్య పన్నులు ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, హౌసింగ్ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోని బాలాదేవి, రవాణా శాఖ కమిషనర్గా కె ఇలంబరితి, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్గా రంగనాథ్, హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా స్నేహ శబరి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్గా హెచ్కే పాటిల్, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అప్పూరు చౌహాన్, జీహెచ్ఎంసీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉపేందర్ రెడ్డి, కళాశాల సాంకేతిక విద్యాశాఖల కమిషనర్గా దేవసేన సెర్ప్, సీఈఓగా డి దివ్య, ప్రజావాణి నోడల్ అధికారినిగా దివ్యకు బాధ్యతలు అదనంగా అప్పగించారు. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్ ప్రకాష్ రెడ్డి, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్ వర్షిని, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్, పురపాలక శాఖ డైరెక్టర్గా గౌతమ్కు అదనపు బాధ్యతలు, ఉపాధి శిక్షణ శాఖల డైరెక్టర్గా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు, ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి రవి, గ్రామీణ అభివృద్ధి సీఈఓగా కె నిఖిల, ఉద్యానవన డైరెక్టర్గా యస్మిన్ భాషా, ఆయిల్ ఫెడ్ ఎండీగా యస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు, ప్రోటోకాల్ డైరెక్టర్గా ఎస్ వెంకట్రావు, వ్యవసాయ సహకార సంయుక్త కార్యదర్శిగా జి ఉదయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా గోపికి అదనపు బాధ్యతలు, ఫిషరీస్ డైరెక్టర్గా ప్రియాంక, టూరిజం డైరెక్టర్గా ఐలా త్రిపాఠి, రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండీగా కాత్యాయని దేవి, పాఠశాల విద్యా డైరెక్టర్గా నరసింహారెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు, వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్, మూసి అభివృద్ధి జేఎండీగా గౌతమి, టీజీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నిఖిల్ చక్రవర్తి బాధ్యతలు అప్పగించారు. నీట్ వ్యవహారం పార్లమెంటుకు చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు. నీట్ 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 అంటూ నినాదించారు. ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది. పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో విపక్ష కూటమి నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈ నీట్ వ్యవహారం పార్లమెంటుకు చేరింది. ఇవాళ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు. నీట్ 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 అంటూ నినాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్ట్రిక్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్ట్రిక్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దాదాపు 4000 మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. గత 4 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగామన్నారు. గత నెల 20న కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 21న ఉన్నతాధికారులు చర్చలు జరిపి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. నెల గడుస్తున్న ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు. మరుసటి రోజు నుంచి తమ నిరసనను వివిధ రూపాల్లో తెలియజేశారు. నల్ల రిబ్బన్లు డ్రెస్ వేసుకుని విధులకు హాజరు కావడం వంటివి చేపట్టారు. ఆదివారం
కండ్ల నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఆయన ఉన్నతాధికారులు స్పందించలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పట్టించుకోలేదు. దీంతో తాము నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. కుదిరితే జూలై 2న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేయాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6గురికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో చోటు దక్కని ఉమ్మడి జిల్లాలకు రెండో విడతలో అవకాశం దక్కుతుందని చెప్తున్నారు. మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. ఇక ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. నల్లగొండాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ నుంచి కొండ సురేఖ, సీతక్క, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, మెదక్ నుంచి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతలో జరిగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న 6 బెర్తులకు గాను 2 పదవులు రెడ్డి సామాజిక వర్గానికి, 2 బీసీలకు, 1 ఎస్టీ లంబాడా, మరొకటి మైనార్టీ లేదా ఎస్సీలోకి మాదిగలకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల కోసం దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేల వరకు పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. బీసీ వర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రకటించారు. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య లేదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్లోని కోటాలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇదే జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకుంటే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే 3 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం, సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజులు అక్కడే ఉండి ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరై ఆ తర్వాత పార్టీ పెద్దలతో పాటు రాష్ట్ర సమస్యలకు సంబంధించి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఎంపీల ప్రమాణ స్వీకారం అనంతరం వారితో ప్రత్యేకంగా సీఎం సమావేశం కానున్నారు. పార్లమెంట్లో అనుసరించే వ్యూహంతో పాటు రాష్ట్ర సమస్యలు, విభజన అంశాలపైన సభ దృష్టికి తీసుకొచ్చే వాటిపైన ఎంపీలకు సీఎం పలు సూచనలు చేయనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. జూలై 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6గురికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. మంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. దీంతో మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు 37 మందికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. ఎన్నికల కోడ్ రావడంతో వారి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అయితే నామినేటెడ్ పదవులు దక్కిన వారిలో కొందరు పార్లమెంట్ ఎన్నికల్లో పని చేయలేదని, దీంతో పార్టీకి నష్టం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 5-6గురికి పార్టీలో ఎలాంటి సంబంధం లేకుండా నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఒకరిద్దరు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఏఐసీసీ నేతలకు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ముందుగా ప్రకటించిన 37 నామినేటెడ్ పదవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్తున్నారు. వీటితో పాటు మరో 17 మందికి కొత్తగా నామినేటెడ్ పదవులు కూడా ప్రకటిస్తారని, ఆ పదవుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విభజన సమస్యలతో పాటు రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కలిసి వినతులు ఇవ్వనున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్లు 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా 63.86% ఉత్తీర్ణత నమోదైంది. 70.26% బాలికలు, 58.39% బాలురు పాస్ అయ్యారు. 1,38,477 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగా 43.77% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 47.54%, బాలురు 41.37% మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే
04024655027కు కాల్ చేయవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇదిలా ఉండగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు మొదటి సంవత్సరంలో 58.39, రెండో సంవత్సరంలో 54.12% ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరంలో 10,270 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 5,997 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 6,074 మంది విద్యార్థులు హాజరు కాగా 3,287 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలని భారసా నేతలు తప్పుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గతంలో బారాసా చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. శాసనసభలో బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా అని నిలదీశారు. శాసన మండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బారాసా పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలెందుకు? కార్యాలయం ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకోవాలి. కోకాపేటలో బారాసాకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకొని వేలం వేయాలి. వేలం వేసిన డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలి. బారాసా ఖతమయ్యింది అని షబీర్ అలీ వ్యాఖ్యానించారు. 31,000 యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చూసి ఆకర్షి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నానని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి కూనీ చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ ఎంపీలుగా కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ వారితో ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డి అచ్చ తెలుగు సాంప్రదాయ పద్ధతి అయిన తెలుపు చొక్కా పంచకట్టులో ప్రమాణం చేయడం విశేషం. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ 2 రోజుల వ్యవధిలోనే 2 ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్మార్ట్ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. 2 రోజుల గ్యాప్లోనే 2 ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్ కు నెక్స్ట్ ఎవరు వెళ్తారోనని టెన్షన్ పట్టుకుంది. ఇందల్వాయి నుంచి భీమ్గల్ వెళ్లే రోడ్లో గల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. ఇందల్వాయి నుండి భీమ్గల్ వెళ్లే రోడ్డులో గల మురుగు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులకు గత 19వ తారీఖు జనవరిలో 24లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపాలి కృష్ణారావు, రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం అంచనా విలువ 5 కోట్ల రూపాయలుంటుందని ఈ రోజు పనులను పరిశీలించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, పనులను నాణ్యతతో నిర్మించాలని, నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాప్ను సంబంధిత అధికారులు ఎమ్మెల్యేకు చూపించారు. అనంతరం బ్రిడ్జి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులను నాణ్యతతో నిర్మించాలని, వచ్చేది వర్షాకాలం ఉన్నందున త్వరలో పనులు పూర్తి చేయాలని, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పనులు నిర్మించాలని ఆయన సూచించారు. 5 కోట్లతో మురుగు వాగుపైన బ్రిడ్జి పనులను 2 నెలలు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ అధికారులకు ఎమ్మెల్యేకు వివరించారు. పనులను పరిశీలించిన అనంతరం నిర్మాణ పనులు చాలా బాగున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీఓకు ఫోన్ ద్వారా లింగాపూర్లకు సంబంధించి ప్రభుత్వ పని ఉన్నందున ఇసుక కొరత లేకుండా పనులు సజావుగా జరిగే విధంగా ఎంఆర్ఓ ఆదేశాలు చేయాల్సిందిగా
ఎమ్మెల్యే ఆర్డీఓ వివరించారు. వర్షాకాలం వస్తే గతంలో చాలా ఇబ్బందులు పడేవారని, వాహనదారులు ఎంతో మంది ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో పాలైనా పట్టించుకునే నాదుడే లేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులను శరవేగంగా నిర్మాణం కొనసాగిస్తూ రాబోయే 2 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇంతలో ఈ బస్టాండ్ ముందర బ్రిడ్జి పక్కన వర్షంతో రోడ్డు పూర్తిగా చెడిపోయినందున ఆర్టీసీ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు సమన్వయంతో రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉందని వారు అధికారులకు సూచించారు. వెంటనే అధికారులు స్పందించి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతున్నందున వెంటనే ఆర్టీసీ అధికారులకు, ఆర్ఎన్బి ఈ పనులు తక్షణమే మరమ్మతులు చేయాల్సిందిగా వారిని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల కిషన్, సంతోష్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, కాంట్రాక్టర్ మహేందర్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని మోరివాగు ఏదైతే మన దర్పల్లి భీమ్గల్ ఇందల్వాయి రోడ్ ఉందో ఆ వాగు పైన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. దీని టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 5 కోట్లు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. మంచి వెరీ స్టాండర్డ్గా కడతా ఉన్నారు. తక్కువ టైంలోనే బాగా కట్టారు. మేము ఆయన కూడా చెప్పాము, ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాము. సో ఈ బ్రిడ్జ్ని కూడా వానాకాలం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులను, తర్వాత కాంట్రాక్టర్ దాన్ని కోరుతా ఉన్నాం. ఈ వర్క్ కూడా త్వరలోనే ఒక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అన్నారు. ప్రజలు ఎప్పటిలాగే కాకుండా దానికి ముందు గేటు ముందు పాస్ తీసుకోవాలి. ఎంతమంది పోతారో గేట్ పాస్ రాసే వాళ్ళకి చెప్పాలి. అంతమందికి పంపిస్తారు. మండే ఎండలో నీడ లేకుండా ఎండలో నిలబడి క్యూ లైన్లో పట్టి నిలుస్తున్నారు. బాధితులు వారు చెప్పగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఎలాంటి సౌకర్యం లేదు, కనీసం ఒక టెంట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు, మేము ఎంతసేపని నిలిచిపోవాలి, దూర ప్రాంత ప్రజలు ఒక టెంట్ వేస్తే చాలా బాగుంటుందని ప్రజలు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత టోకెన్ సిస్టమ్ పెట్టారు. చుట్టుపక్కల నుంచి ప్రజలు చాలా మంది వస్తారు, అంతసేపు ఎండలో నిల్చోవాలంటే చాలా కష్టంగా ఉంది, కలెక్టర్ గుర్తించి టోకెన్ దగ్గర ఒక టెంట్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని పలువురు కోరారు. ప్రజావాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు, డివిజనల్ అధికారుల నుండి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిక్ సంగ్వాన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కామారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్కు నేరుగా వినతులు అందిస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మొదటిసారిగా ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసుకుని నెంబర్ వచ్చిన మీదటే ఫిర్యాదుదారులు తమ వినతులను కలెక్టర్కు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ 105 వినతులను స్వీకరించారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ పింఛన్లు, ఆపద్బంధు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులందాయి. అట్టి ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులను దృశ్య మాధ్యమం ద్వారా ఫిర్యాదుదారుని సమస్యను వివరిస్తూ పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకసారి సమస్య పరిష్కార నిమిత్తం వచ్చిన ఫిర్యాదుదారుడు తిరిగి మరల రాకూడదని, పరిష్కారం లేదా సహేతుక కారణం తెలపాలన్నారు. సందర్భంగా కలెక్టర్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటి వరకు 4300 వినతులు పెండింగ్లో ఉన్నాయని, అందులో కొన్ని పరిష్కరించిన ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడం వల్ల పెండింగ్ కనిపిస్తున్నాయని అన్నారు. అందరు అధికారులకు లాగిన్ పాస్వర్డ్లు అందించామని, ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించదలిచిన వెంటనే పరిష్కరించాలని, లేని వాటికి తగు ప్రత్యామ్నాయ మార్గం ఫిర్యాదుదారునికి తెలపాలన్నారు. పలు పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగడాలు మితిమీరాయని ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్కు విన్నవించారు. వారిపై దృష్టి సారించాలని కోరారు. నిజామాబాద్ సిపి కార్యాలయం వద్ద ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లాలో పాఠశాలల యజమానులు నిరసన తెలిపారు. సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాస నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, మధులు మాట్లాడుతూ జిల్లాలో పలు పాఠశాలలపై విద్యార్థి సంఘాల దాడులు, ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తెలిపారు. విద్యార్థి సంఘాలపై చర్యలు తీసుకోవాలని సిపిని కోరమన్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ మేరకు సిపి కల్మేశ్వర్కు వినతి పత్రం సమర్పించామన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు శివాలయంలో బారుతీరారు.
ఆర్ము నవనాథ సిద్ధులగుట్టలో నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పల్లకి సేవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా కొనసాగిస్తున్నామని తెలిపారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు సిద్ధులగుట్టపై ఏర్పాటు చేయడం జరిగిందని కొనియాడారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన చేయడంతో సాలూరా మండలం హున్సా గ్రామం రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన సాలూరా మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, రైతులకు క్రాప్ లోన్ మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిందని తెలుపుతున్నారు. అందుకే కాంగ్రెస్ ను గెలిపించినందుకు తమకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు 6 నెలల్లో అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, తొందరగా క్రాప్ లోన్ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి మరియు బోధన శాసన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ మన పొద్దుటూరి సోర్షెడ్డి గారు మన రైతుల యొక్క రుణమాఫీ త్వరలో అందరూ ఆదుకుంటాడని అనుకుంటున్నాను. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన గత ప్రభుత్వంలో చేసినటువంటి రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అదేవిధంగా 222 మంది కూడా ఇంతవరకు కూడా కాలేదు. మరి మొన్న మధ్యలో కూడా రుణమాఫీ చేస్తా అని కూడా చేయడం లేదు. అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా నిర్లక్ష్యం కూడా నిన్న ఉంది. ఆ బ్యాంకులో కూడా రుణమాఫీ మనం రైతు యొక్క క్రాప్ లోన్ తీసుకున్నాను. ఇంతవరకు నాకు ఇప్పటివరకు కూడా రుణమాఫీ కాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తారని నాకు చెప్పడంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం రైతుని కాబట్టి మనం పోలీసు కావాలనుకుంటున్నాము. సిరికొండ మండలంలోని గడ్గోల్ గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సిరికొండ మండలంలోని గడ్గోల్ గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా నాయకులు భాస్కర్, ఎర్రన్న, ఉమ్మాజీ, నరేష్, నర్సారెడ్డి, శేఖర్ గౌడ్, సంతోష్ రెడ్డి, బాకారం సంతోష్, డిక్క శామెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో భీమ్గల్ రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో భాగంగా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కేబినెట్ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు భీమ్గల్ మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భీమ్గల్ మండల అధ్యక్షుడు బోధిరి స్వామి మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన విధంగా మాఫీ చేస్తున్నామని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కూడా తొందరలోనే నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పిన విధంగా అన్ని చేస్తున్నామని, 6 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. భీమ్గల్ మున్సిపల్లో జరిగే ఎలక్షన్లో అన్ని స్థానాలు గెలిచి మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఇందులో మండల అధ్యక్షులు బోధిరస్వామి, జేజే నర్సయ్య, అనంతరావు, గోపాల్ నాయక్, వాక మహేష్, శివక్రాంతి, కుంట రమేష్, రాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుందని క్యాబినెట్ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిర్ణయం 31,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది ఒక పెద్ద ఊరట. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున. సిరికొండ మండల కేంద్రంలో నూతన గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో వివిధ కుల సంఘాల సభ్యులతో నూతన గ్రామాభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా గోరుమంతుల జలంధర్, వైస్ చైర్మన్ బోయిడి రామలింగం, ఎన్ఎం ప్రశాంత్, క్యాషియర్ కర్క వినోద్, జనరల్ సెక్రటరీ ఆయనాల ఒడ్డన్న, రైటర్ పట్టాజీ గంగాధర్, అడ్వైజర్లుగా పెంటయ్య, మోహన్ దాస్, మెంబర్స్గా చిన్న గంగారం, రాజా గంగారం, లక్ష్మీ నరసయ్య, రాజు ఎన్నిక కావడం జరిగింది. అనంతరం పాత వీడీసీ చైర్మన్ను, సభ్యులను నూతన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అలాగే నూతన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ను, నూతన కమిటీ సభ్యులు శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని సిపిఎం నాయకులు ఆరోపించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులతో కలిసి 4 నెలల పెండింగ్ బకాయిలను ట్రాక్టర్ చెల్లించకుండా ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాలుగా ఏ నెలకు ఆ నెల వేతనాలను చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సకాలంలో పీఎఫ్ ఈఎస్ఐ కట్టనప్పటికీ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, వేతనాలను అడిగితే సంవత్సరం కాలంగా తమకు బిల్లులు రాలేదని, అందువల్ల బిల్లులు వచ్చే వరకు వేతనాలను చెల్లించలేమని తెగేసి చెప్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించడానికి కార్మికుల వేతనాలకు సంబంధం లేనప్పటికీ అధికారులు పనులను వెళ్లదీసుకోవడానికి చూస్తున్నారు తప్ప కార్మికుల క్షేమం గురించి పట్టించుకోవడం లేదని, విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వడంతో పాటు ఇతర ఖర్చులకు, పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బులు లేక కార్మికులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు. అందువల్ల జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇరిగేషన్ అధికారుల ద్వారా కార్మికులకు నెల నెలా వేతనాలు చెల్లించే విధంగా కనీస వేతనాల చట్టాన్ని అనుసరించి కార్మికులకు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, సంక్షేమ ఫలాలు కార్మికులకు అందే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యూనియన్ అధ్యక్షులు ఏ రమేష్ బాబు, యూనియన్ ఉపాధ్యక్షులు గణేష్ కార్తిక్, నాయకులు ప్రదీప్, సందీప్, ప్రవీణ్ బుచ్చన్న, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే అలీసాగర్, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్తో జరిగినటువంటి ఒప్పందం మేరకు వేతనాలు సక్రమంగా చెల్లించటం లేదు. గత 4 నెలల నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో అనేక మంది కార్మిక కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి అప్పుల పాలై పిల్లలకి బడులకు పంపుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఇట్టి విషయం గతంలోనే మేము కాంట్రాక్టర్తో మాట్లాడినాం, అట్లాగే లేబర్ అధికారులకి మాట్లాడినాం. అయినా ఈరోజు కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వలేదు. ప్రధానంగా తమకు సంవత్సరం నుండి బిల్లులు రాలేదు అనే పేరు. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో విద్యార్థులకు ప్రశాంత్ అన్న యువసేన నాయకులు ఉచిత బుక్కులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. సందర్భంగా ప్రశాంత్ అన్న యువసేన సభ్యులు రేగుల రాములు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు సన్మాన సమయంలో ఇచ్చినటువంటి నోట్బుక్లను ప్రభుత్వ బడులలో చదివే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అమీనాపూర్ ప్రాథమిక పాఠశాలలోని 75 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశామని అన్నారు. గత సంవత్సరం ఇలాగే పడిగల్ వడ్డర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఉచితంగా బుక్స్ పంపిణీ చేసినందున పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి యువసేన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రశాంత్ అన్న యువసేన సభ్యులు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్, రేగుల రాములు, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను మానుకొని సింగరేణికి గనులను కేటాయించాలని సిపిఎం అఖిల భారత నాయకులు బి వెంకట్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ నాయకులు బి వెంకట్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాగంగా తెలంగాణకు ఆవుపట్టుగా ఉన్నటువంటి సింగరేణిని నష్టాల బాటలోకి నెట్టడానికి సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా ఓపెన్ టెండర్లలో సింగరేణి కూడా పాల్గొనాలని చెప్పడం అంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని చేయడానికి ఆలోచించడమే అవుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ఎన్నికై తెలంగాణ ప్రాంతానికి తెలిసింది పోయి కార్పొరేట్ కంపెనీలకు ఈరోజు సహజ వనరులను కట్టబెట్టడం సరైంది కాదని, తెలంగాణలో ఉచిత విద్యుత్తు అందుతుంది అన్నదా లేదా, వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి అన్న, విద్యుత్ కొరత లేకుండా భావిస్తున్నారని అన్న, దానికి సింగరేణి లాంటి బొగ్గు గనులే కారణమని, సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం అదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు అత్యధిక ధరలను చెల్లించి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారని, దీని మూలంగా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీలకు లాభాల కొరకే బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలాన్ని నిర్వహిస్తున్నారని, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రైవేటీకరణ నిరసిస్తూ 28, 29లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని, ప్రభుత్వానికి తన విధానాన్ని మార్చుకోకపోతే పోరాటాల పురిటిగడ్డైన తెలంగాణ నుంచి పోరాటాలను ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇది దేశద్రోహము, దేశ విద్రోహము. మన సహజ వనరులన్నింటినీ కూడా
కార్పొరేట్లకి అదానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం తప్ప మరొకటి కాదు. అందువల్ల తక్షణం ఇది దేశానికి సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయువు. సింగరేణి లేకపోతే విద్యుత్ లేదు, సింగరేణి లేకపోతే ఉచిత కరెంటు లేదు, సింగరేణి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంధకారంలో ఉంటుంది. సిరికొండ, తూంపల్లి, గడ్కోల్, మైలారం గ్రామంలోని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం నాడు సిరికొండ మండల కేంద్రంలో తూంపల్లి, గడ్కోల్, సిరికొండ గ్రామాల్లో సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ సిరికొండలో ర్యాలీ ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పేదలు మండలంలోని అనేక గ్రామాల్లో సాగు చేస్తూ జీవనం పొందుతున్నారు. గత 50 ఏళ్లుగా నిరుపేదలు ఉపాధి కరువై అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితిలో భూములు సాగు చేస్తుంటే పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల్లో పేదల సంక్షేమంపై హామీలిచ్చిన నేతలు తర్వాత పేదలను విస్మరిస్తున్నారన్నారు. మండలంలోని సిరికొండ, మైలారం, గడ్కల్, తూంపల్లి గ్రామాల్లో సాగుదారులు 50 సంవత్సరాలు సాగు చేస్తుంటే అందులో లక్షలు ఖర్చు చేసిన భూముల్లో విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడడం సబబ్ కాదని ఆయన అన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి దూంపల్లి, మైలారం, సిరికొండ, గడుకలు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైన బీసీలు, ఎస్సీలు, వారి కుటుంబాలు ఆ గ్రామంలోని తరతరాలుగా జీవిస్తున్నటువంటి స్థితి ఉన్నది. దాని ప్రకారమైన 3 తరాలైన క్రైటీరియా తీసుకున్నా కూడా వీళ్ళు అర్హులవుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, బి బాబన్న, మండల నాయకులు ఎం లింబాద్రి, బి కిషోర్, ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 1980లోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి. అవి షార్ట్ లైట్లో చూసినా, ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు, పత్తిలు వేసినటువంటి భూములు, అట్లాగే మొక్కజొన్నలు, గాలి పంటలు వేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కు పత్రాలు ఇవ్వకుండా, ఈ సంవత్సరం కూడా హక్కు పత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది. అంటే ఒకవైపున ప్రభుత్వమేమో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా 75 సంవత్సరాలు ఆ గ్రామంలో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎల్జీ మనోజ్ సిన్హా తెలిపారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి సూచికగా ఇవాళ నిర్వహించిన ప్రథమ పూజలో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో నిఘా పెంచినట్లు ఏడీజీపీ ఆనంద్ జైన్ చెప్పారు. హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది. నందిపేట్ మండలం కౌల్పూర్లోని శ్రీ భూమా యోగేశ్వర ఆశ్రమం నుంచి స్వాములు పాదయాత్ర ద్వారా బద్రీనాథ్కు చేరుకున్నారు. శ్రీ 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 భూమా యోగేశ్వర ఆశ్రమం కౌల్పూర్ నుండి మార్చి 24వ తేదీన ప్రారంభమైన బద్రీనాథ్ పాదయాత్ర సుమారు 1675 కిలోమీటర్లు నడిచి జూన్ 2వ తేదీన క్షేమంగా చేరుకున్నామని ఆశ్రమ వ్యవస్థాపకులు చింత రమేష్ స్వామి తెలిపారు. 3వ తేదీన ఆ దివ్యమంగళ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుంటామని తెలిపారు. తనతో పాటు రూపాదేవి, శిష్య బృందం సత్యం, వాల్మీకి, నర్సయ్య, రాజేశ్వర్, పార్థసారథి, లక్ష్మీనారాయణ, సుధాకర్ పాదయాత్ర ముగించుకొని వచ్చిన ఆశ్రవులకు భజనలతో, బాజా భజంత్రీలతో భారీ ఘన స్వాగతం పలికారు. తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి ఆదేశానుసారం ఓల్డ్ బాయ్స్, న్యూ బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ ను చీఫ్ వార్డెన్ తనిఖీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బాయ్స్, గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, మెస్ కమిటీ మెంబర్స్తో మీటింగ్ పెట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ గ్రాసరీ కోసం గతంలో వాడుతున్న సరుకుల దుకాణాలదారుని మార్చి కొత్త దుకాణదారులను నియమించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, తాజా సరుకులను వంటకు ఉపయోగించాలని, వర్కర్స్ అప్రమత్తంగా లేనట్లయితే వారికి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు నూతన పరీక్ష విధానం రద్దు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టే విధానం రద్దు చేయాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, బీసీజీ సర్వే నిలుపుదల చేయాలని తదితర 24 డిమాండ్లపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంను కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆశా కార్యకర్తలు తిరగబడి ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆశా కార్యకర్తలకు ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని జిల్లాలో ప్రయోగాత్మకంగా బీసీజీ సర్వే పేరుతో కొత్త సంస్కరణ తీసుకురావడం జరుగుతుంది. ఉన్న పనులు చేయడానికి సమయం శక్తి సరిపోవటం లేదు. కొత్త సంస్కరణలు రాష్ట్ర హెల్త్ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎగ్జామ్ విధానాన్ని బీసీజీ సర్వే విధానాన్ని అమలు చేయాలని ఆశా కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు గత 19 సంవత్సరాలుగా గ్రామాల్లో బస్తీల్లో బీపీ, షుగర్, థైరాయిడ్, మాతా శిశు సంరక్షణ, కరోనా వంటి విపత్కర అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలకు ముందుండి పనిచేస్తున్నారు. నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ వీరిని హెల్త్ గ్లోబల్ లీడర్గా గుర్తించారు. అలాంటి స్కిల్ ఆశా కార్యకర్తలకు మళ్లీ నూతన ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. ఈ ప్రవేశ పరీక్ష పెట్టడం వల్ల ఆశా కార్యకర్తల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. పెండింగ్ లో ఉన్న పెరిగిన జీతం ఏరియాస్, లెప్రసీ బిల్లులు, ఎగ్జామ్ డ్యూటీ బిల్లును, ఎలక్షన్ డ్యూటీ బిల్లును, పల్స్ పోలియో బిల్లులు వెంటనే ఇవ్వాలి. ఏఎన్సీ టార్గెట్ ను తగ్గించాలి. ఏఎన్సీ కోసం వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కోశాధికారి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సుకన్య, స్వప్న, దివ్య, విజయ, లలిత, సలీమా, రేణుక, రేవతి, చంద్రకళ, లలిత, లత ఇతరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యల పైన ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆశాలకు కొత్తగా ఎగ్జామ్ పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీజీ సర్వే చేయించాలి ఆశాలతోటి అనే నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోమవారం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో కోర్టుకు వచ్చిన కక్షిదారులకు జిల్లా జడ్జి సునీత కుంచాల చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఇందూరు యువత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోర్టులో సోమవారం సందర్భంగా కక్షిదారుల సౌకర్యార్థం అన్నదానం చేశారు. ప్రతి సోమవారం కోర్టుకు వచ్చే వారి సౌలభ్యం కోసం అన్నదానం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల హాజరై అన్నదానం చేశారు. అమరవీర స్తూపావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి సిపిఐఎంఎల్ మాస్లైన్ డిమాండ్ చేశారు. అమరవీర కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూపకావిష్కరణను వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ ఆఫీస్ కోట గలీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ డివి కృష్ణ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారని, ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారన్నారు. 50 సంవత్సరాల విప్లవ జీవితమంతా విప్లవోద్యమం నిర్మించడానికి చివరిదాకా కామ్రేడ్ డివి కృష్ణ చేసిన కృషికి గుర్తుగా ఆయన స్మారక స్తూపాన్ని నిర్మించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కార్యక్రమానికి అతిథిగా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కె రమ తదితరులు మరియు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ముఖ్య నాయకులు వస్తున్నారన్నారు. జిల్లాలోని కార్మికులు, కర్షకులు, విప్లవ అభిమానులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయ కార్యదర్శి సాయగౌడ్, నాయకులు గంగాధర్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పీడీఎస్యు నగర అధ్యక్షులు ఎస్కే అషూర్లు పాల్గొన్నారు. స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఈ స్మారక స్తూపాన్ని ఈ నెల 26వ తేదీన జూన్ 2024న ఆవిష్కరించబోతున్నాం. ఈ సందర్భంగా జరిగే 2వ వర్ధంతి సభకు కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులందరూ పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ వర్సిటీ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో బి సిద్ధరామగౌడ్కు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి బి సిద్ధరామగౌడ్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ పర్యవేక్షణలో డిజైన్ ఆఫ్ నావెల్ ఇన్ ఎక్స్పెన్సివ్ మిక్స్డ్ మెటల్ యాక్సిడ్ బేసిడ్ నానిక్ క్రిస్టలైన్ కాటసిస్ట్ ఫర్ ద సెలెక్టివ్ కాటలైటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ అల్టిరైడ్స్ టు ఫైన్ కెమికల్ అనే అంశంపై పరిశోధన జరిపారు. ఈరోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఆచార్య రవీందర్ వడ్డే కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నుండి హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. పరిశోధకుడు అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానం ఇచ్చాడు. పరిశోధన ద్వారా ప్రధానంగా ఫార్మా కంపెనీలు అతి తక్కువ ఖర్చుతో మిశ్రమ లోహ ఆక్సైడ్ను వినియోగించి ఫార్మా డ్రగ్స్ను ఏ విధంగా తయారు చేయాలో తెలిపారు. ఈ పరిశోధన ఫలాల వలన ప్రజలకు అతి తక్కువ ధరలకు వివిధ రుగ్మతలకు మందులను తయారు చేయవచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు. బి సిద్ధరామగౌడ్ అందించిన జవాబులకు బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ఆచార్యులు
సంతృప్తి వ్యక్తం చేసి పిహెచ్డి డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అధిపతి డాక్టర్ వాసం చంద్రశేఖర్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సైన్స్ డీన్ ఆచార్య సిహెచ్ ఆరతి, కంట్రోలర్ ఆచార్య అరుణ, డాక్టర్ బోయపాటి శిరీష, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కాంటాక్ట్ అధ్యాపకులు మరియు పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పరిశోధక విద్యార్థి సిద్ధరామగౌడ్ మాట్లాడుతూ తన పరిశోధకకు సహకరించిన పాలమూరు విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎం చంద్రకిరణ్కు, గీతం యూనివర్సిటీ ఆచార్య మల్లేశంకు తన పరిశోధనకు ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. వేల్పూర్ మండలంలోని పడిగల్ గ్రామానికి చెందిన గైదపల్లి రమేష్ తండ్రి సాయన్న, వయసు 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తి పోచంపల్లి శివార్లో తన పొలం దగ్గరలోని బండరాయి వాగు మత్తడిలో మోటార్ను దించి అక్కడే వరద కెనాల్పై కారు పార్కింగ్ చేసుకున్నారు. వ్యవసాయ పని ముగిసిన తర్వాత కెనాల్పై పెట్టిన తన TS16ER 7106 నంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారును కట్టెపై నుంచి రివర్స్ తీస్తుండగా అదుపు తప్పి మత్తడి నీళ్లలో పడి కారుతో పాటు రమేష్ అనే వ్యక్తి మునిగిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు 100కు డయల్ చేయగా పోలీసు వారు ఫైర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని చేపలు పట్టే వ్యక్తులు అశోక్, ఠాకూర్, కిషన్ల సహాయంతో కారును బయటకు వెలికి తీసి చూడగా రమేష్ అది వరకే మృతి చెందాడు అని ఎస్ఐ వినయ్ కుమార్ పోలీస్ సిబ్బంది తెలిపారు. అతని భార్య యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపించడం జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి అర్గుల్ రాజారాం 100వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి రాజారాం కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అర్గుల్ రాజారాం కుమారులు మాట్లాడుతూ అర్గుల్ రాజారాం వారసులుగా చెప్పుకోవడం తమకెంతో గర్వంగా ఉందని, తమ తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనేవారని అన్నారు. కుటుంబంలో జన్మించిన రైతు కుటుంబంలో దాని నుంచి చాలా పైకి వచ్చిండ్రు. ఆయన కష్టపడి పైకి వచ్చింది. మాకు కూడా అదే నేర్పారు. మనం కష్టపడి పైకి వచ్చాము, మనం అంతే ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఆయన ఏ శాఖ చేసినా అన్నింటిలో డెవలప్మెంట్ బాగుంది. ఆయన జ్ఞాపకార్థం ఆయన 100 ఏళ్ళు రావడం అప్పటి నుంచి తను కాంగ్రెస్ నుంచి రిప్రజెంటేట్ చేస్తూ పాల్కొండ నియోజకవర్గం నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 25 to 30 years ఎమ్మెల్యేగా ఉండి, అదే 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి, ఫస్ట్ మంత్రిగా హ్యాండ్లూమ్ మినిస్టర్గా మంత్రిగా. మాజీ మంత్రి అర్గుల్ రాజారాం 100వ జయంతి సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండెల లక్ష్మీనారాయణ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల రాజారాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల ప్రభుత్వ పాఠశాలకు సౌండ్ సిస్టమ్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీజీ హనుమంత్ రెడ్డి హాజరై సౌండ్ సిస్టమ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అందించారు. సందర్భంగా రోటరీ అధ్యక్షులు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోటరీ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సిపిఐ-ఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దుర్గంపూడి వెంకటకృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా భీమ్గల్ మండల పరిధిలో మెండోర గ్రామంలో జనరల్ బాడీ ఏర్పాటు చేశారు. సందర్భంగా సిపిఐ-ఎంఎల్ ప్రజాపంతా మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ అమరుడు ప్రజాపంతా పార్టీ నిర్మాణ క్రియాశీలి కామ్రేడ్ దుర్గంపూడి వెంకటకృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్లో రేడియో స్టేషన్కు ఎదురుగా నాల్కల్ రోడ్డు వారి స్మారక స్తూపాన్ని సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 26న తేదీన నిజామాబాద్ ప్రాంతంలో స్తూపావిష్కరణ కార్యక్రమం మరియు బహిరంగ సభ ఉంటుందని వారు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఆ ప్రాంతంలోని ఉద్యోగాన్ని వదిలేసి బీడీ కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాల నుండి నిర్మించి ప్రభుత్వం వైపు పోరాటం చేసిన మహోన్నతుడు డివి కృష్ణ, నిబంధన కలిగిన మానవతావాది, ఆదర్శ కమ్యూనిస్టు డివి కృష్ణ ఎన్ని అరాచక శక్తులు నిందలు వేసినా తట్టుకొని నిలబడి పోరాటం నడిపి తోటి కామ్రేడ్స్కి దారిని చూపెట్టిన కామ్రేడ్ కృష్ణ మన మధ్య లేకపోవడం విప్లవానికి తీవ్ర నష్టమని వారు తెలియజేశారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, భీమ్గల్ మండల కార్యదర్శి నడుపన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్, ఐఎఫ్టియు నాయకులు అరవింద్లతో పాటు నర్సింగ్ ఎల్లయ్య, నర్సింహులు వెంకటేష్, నరేష్, భూమయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరవలేనిది ఈ విప్లవ పార్టీ స్థాపనలో తొలితరం విప్లవకారుల్లో అన్న ఒకరు, అన్న ప్రజలు లేని పోరాటాలు, ప్రజలు లేని విప్లవాలు,
ప్రపంచంలో ఎక్కడ కూడా విజయవంతం కాలేదని, ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజల యొక్క మనుగడల్ని ప్రజలపైన దోపిడీ శక్తుల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ, 44 మంది అధికారులను ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభం. నిజామాబాద్ జీజీహెచ్లో సమ్మె చేసిన జూనియర్ డాక్టర్లు. పార్లమెంట్లో నీట్ నినాదం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో నీట్ 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 అంటూ నినాదం చేసిన ఎంపీలు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 58.39%, ద్వితీయ సంవత్సరంలో 54.11% ఉత్తీర్ణత. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. మొన్న సీఎం రేవంత్ సమక్షంలో పోచారం, నేడు సీఎం రేవంత్ సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిక. 2 రోజుల వ్యవధిలో 2 ఎమ్మెల్యేలు చేరడంతో బీఆర్ఎస్ లో టెన్షన్. బ్రిడ్జ్ నిర్మాణ పనులు నాణ్యతతో నిర్మించాలి. వచ్చేది వర్షాకాలం ఉన్నందున త్వరగా పూర్తి చేయాలి. ఇందల్వాయి భీమ్గల్ రోడ్లో సిరికొండ గట్కోల్ హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి అనునేను, బండి సంజయ్ అనునేను అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్. వచ్చే నెల 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. నేడు రేపు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహేష్ గౌడ్, షబీర్ అలీ ప్రయత్నం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? హైదరాబాద్ మీడియాతో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ప్రజావానికి వచ్చే బాధితులు గేట్ పాస్ తీసుకొని లోపలికి రావాలి. కలెక్టర్ వద్ద బాధితుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.